హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మనందరం కూడా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇలా వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు మనకి యూట్యూబ్ యాప్లో కొన్ని ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో మనం ఈ వీడియోలో చూద్దాం. వీటిలో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్నింటి గురించి తెలుస్తుంది. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ చూస్తున్న ఫస్ట్ వీడియో ఇదే అయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. వాటిలో కొన్నైనా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, యూట్యూబ్ లో మనం అందరం కూడా వీడియోస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు అన్ని నెట్వర్క్స్ కూడా మనకి 4G డేటాని తక్కువ ప్రైజెస్కే అందజేస్తున్నాయి. ఇంతకు ముందు మనం ఫేస్బుక్, వాట్సాప్ ఎలా యూజ్ చేసేవాళ్ళమో ఇప్పుడు యూట్యూబ్ కూడా అంత ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అందరూ కూడా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఇలా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మనకి స్క్రీన్ పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయో ఈ వీడియోలో చూద్దాం. నేను మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా ఆప్షన్ మిస్ చేసినట్టయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరు స్క్రీన్ గమనించినట్టయితే మనకి యూట్యూబ్ యాప్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. అలాగే ఒక వీడియో కూడా ప్లే అవుతూ ఉంది. నేను దాన్ని పాజ్ చేశాను. ఇప్పుడు మనం 1 by 1 స్క్రీన్ పైన ఉన్న అన్ని ఆప్షన్స్ కవర్ చేద్దాం. మీకు టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? డౌన్ యారో లాగా. మీరు అక్కడ ట్యాప్ చేసినట్టయితే వీడియో ఈ విధంగా చిన్నదిగా మారుతుంది అనమాట. ఇలా మారిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ లో వేరే ఏదైనా వీడియో సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆ వీడియో పైన ట్యాప్ చేయండి, మళ్ళీ బిగ్ స్క్రీన్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూస్తే 4 డాష్ నుండి ప్లస్ లాగా ఒక సైన్ కనిపిస్తుంది కదా, ఆ బటన్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సాధారణంగా 2 ఆప్షన్సే కనిపిస్తాయి, క్రియేట్ న్యూ ప్లేలిస్ట్, వాచ్ లేటర్ అని. ఈ టెక్ అనేది నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం వల్ల ఇది యాడ్ అయింది. మీరు ఫస్ట్ టైం కనుక ఈ బటన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి థర్డ్ ఐకాన్ కనిపించదు. ఇది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే, యూట్యూబ్లో మీకు వేరే వీడియోస్ నచ్చి ఉండొచ్చు, కానీ ప్రతిసారి ఆ వీడియో ఎక్కడుందో సెర్చ్ చేసే కన్నా మీరు ఒక ప్లేలిస్ట్ తయారు చేసుకుంటే ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్ని 1 by 1 ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. దీనికోసం మీరు క్రియేట్ న్యూ ప్లేలిస్ట్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చి కింద ప్రైవేట్ అనే చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్రైవేట్ అనే చెక్ బాక్స్ని మీరు టిక్ చేసినట్టయితే ఈ ప్లేలిస్ట్ కేవలం మీకు మాత్రమే కనిపిస్తుంది. ఆ బటన్ పైన మీరు ట్యాప్ చేయనట్టయితే ఈ ప్లేలిస్ట్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా కనిపిస్తుంది అనమాట. మనం ప్లేలిస్ట్లో యాడ్ చేసే వీడియోస్ యూట్యూబ్లోవే కాబట్టి మనం అది పబ్లిక్గా పెట్టినా ప్రైవేట్గా పెట్టినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఇక్కడ టైటిల్ ఇచ్చిన తర్వాత ఓకే అనే బటన్ పై ట్యాప్ చేసినట్టయితే మనకు ఒక ప్లేలిస్ట్ తయారవుతుంది అనమాట. తయారైన తర్వాత మీరు ఏదైనా వీడియో మీకు ప్లేలిస్ట్ లోకి యాడ్ చేయాలనుకుంటే ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు ఈ ప్లస్ సైన్ ఉన్న బటన్ పైన ట్యాప్ చేయాలి. కింద మనకి ఇలా చూపిస్తుంది కదా, కొత్త ప్లేలిస్ట్ అయితే కొత్త ప్లేలిస్ట్ తయారు చేయాలి, ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్ అయితే ఆ నేమ్ పైన ట్యాప్ చేస్తే సరిపోతుంది. ట్యాప్ చేసిన వెంటనే కింద మీరు చూసారు కదా, యాడెడ్ టు టెక్ సి లిస్ట్ అని వచ్చింది. మీరు ఆ లిస్ట్ చూడాలి అనుకుంటే సి లిస్ట్ అనే బటన్ పైన ట్యాప్ చేయాలి. ఇక నెక్స్ట్ బటన్ షేర్, సైడ్కి ఒక యారో చూపిస్తుంది కదా, ఆ బటన్ పైన ట్యాప్ చేస్తే మనకి మన ఫోన్లో ఉన్న యాప్స్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో ఉన్న ఏదైనా ఒక యాప్ని యూజ్ చేసి మనం వీడియోని షేర్ చేయొచ్చు. యూట్యూబర్స్ మనకి వీడియోస్లో చెప్తూ ఉంటారు, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అని. ఈ బటన్ యూజ్ చేసి మనం షేర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ది 3 డాట్స్తో ఒక బటన్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేస్తే మనకి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. చూసారు కదా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ది రిపోర్ట్. ఈ రిపోర్ట్ బటన్ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు చూస్తున్న వీడియో మంచిది కాదు, చైల్డ్ అబ్యూస్, సెక్షువల్ కంటెంట్, వైలెన్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే వీటిలోంచి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రిపోర్ట్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ వీడియోని మరింత మంది చూడకుండా యూట్యూబ్ బ్లాక్ చేస్తుంది అనమాట. కేవలం మనం ఒక్కరం చేయడం వల్ల ఇది బ్లాక్ అవ్వదు. ఇలా చాలా మంది ఆ వీడియోని రిపోర్ట్ చేసినట్టయితే యూట్యూబ్ ఆ వీడియోని బ్లాక్ చేస్తుంది. దానివల్ల మరింత మంది నష్టపోకుండా ఉంటారనమాట. ఇక సెకండ్ ఆప్షన్ చూసారు కదా, క్వాలిటీ. ఈ క్వాలిటీలో చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, కానీ ఇది 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ది యూట్యూబర్ ఏ క్వాలిటీలో అప్లోడ్ చేశారన్నది. అంటే యూట్యూబర్ కేవలం 360pలోనే అప్లోడ్ చేస్తే మనకి అక్కడ వరకే కనిపిస్తుంది. లేదా అతను 1080pలో అప్లోడ్ చేస్తే 1080p వరకు కనిపిస్తుంది. కానీ కొంతమంది 4K వరకు అప్లోడ్ చేస్తుంటారు, కానీ మీ ఫోన్ 1080p వరకు రెజల్యూషన్ సపోర్ట్ చేస్తే మీకు అంతవరకే కనిపిస్తుంది అనమాట. 4K వీడియో అయినా కానీ మీరు ఫుల్ 4Kలో చూడలేరు. ఇది ఇంకో విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మొబైల్ డేటా యూజ్ చేస్తూ ఉంటే వీడియో చూసేటప్పుడు ఎక్కువ డేటా కన్జ్యూమ్ అవుతుందని మీకు అనిపిస్తే క్వాలిటీ తగ్గించినట్టయితే తక్కువ డేటా కన్జ్యూమ్ అవుతుంది. ఇక మీరు వైఫైలో ఉన్నారు, ఎంత క్వాలిటీ అయినా పర్వాలేదు అనుకుంటే 1080p లేదా ఆ పైన కూడా మీరు
క్వాలిటీ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వ్యూ ఇన్ కార్డ్బోర్డ్. మీకు గూగుల్ కార్డ్బోర్డ్ గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే గూగుల్ కార్డ్బోర్డ్. మీరు చూస్తున్న ఈ వీడియో గూగుల్ కార్డ్బోర్డ్లో చూడాలి అనుకుంటే లేదా వేరే ఏ కార్డ్బోర్డ్లోనైనా మీరు చూడాలనుకుంటే ఈ బటన్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన వెంటనే ఈ వీడియో కార్డ్బోర్డ్లో చూడదగిన విధంగా మారుతుందన్నమాట. అప్పుడు ఇమీడియట్గా మీరు మీ ఫోన్ని కార్డ్బోర్డ్లో పెట్టి కార్డ్బోర్డ్లో వ్యూ చేయొచ్చు. ఇక లాస్ట్ ఆప్షన్ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఇక మనం వీడియో కింద చూస్తే మనకి ఇక్కడ చూసారు కదా టైమింగ్స్ కనిపిస్తాయి. ఒకటి ఎన్ని సెకండ్స్ కంప్లీట్ అయింది చూపిస్తుంది, ఇంకొకటి టోటల్ ఎంత టైం వీడియో అనేది చూపిస్తుంది. అలాగే ఆ పక్కన చూసారు కదా ఒక బాక్స్లా కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే ఈ వీడియో మనకి ఫుల్ స్క్రీన్లో ప్లే అవుతుంది అనమాట. ఇంకా కింద చూస్తే మనకి వీడియో టైటిల్ కనిపిస్తుంది, అలాగే ఎన్ని వ్యూస్ వచ్చాయో ఆ వ్యూస్ కూడా కనిపిస్తాయి. టైటిల్ పక్కన చూస్తే మీకు డౌన్ ఏరోలా ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. మీరు చాలా యూట్యూబర్స్ని గమనించి ఉంటారు, ఇంక్లూడింగ్ నాతో. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి అని చెప్తూ ఉంటారు. అదే ఈ డిస్క్రిప్షన్. మళ్ళీ మీకు ఈ డిస్క్రిప్షన్ వద్దు అనుకుంటే ఈ సేమ్ బటన్ పైన ట్యాప్ చేస్తే ఈ డిస్క్రిప్షన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. అలాగే కింద చూసారు కదా లైక్ బటన్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అంటూ ఉంటారు, అదే ఈ బటన్. ఒకవేళ ఈ వీడియో నచ్చకపోతే మీరు డిస్లైక్ కూడా చేయొచ్చు. ఇది షేర్ బటన్. ముందుగా మనం షేర్ బటన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది సేమ్ అనమాట. ఇక నెక్స్ట్ బటన్ సేవ్. ఈ సేవ్ బటన్ యూజ్ చేసి మనం ఈ వీడియోని మన ఫోన్లోకి డౌన్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా ఈ వీడియో చూడాలి అనుకుంటే మనకి ఇంటర్నెట్ అవసరం లేదు, మనం ఆఫ్లైన్లో చూడొచ్చు. ఈ యాడ్ టు అనేది ముందుగా మనం ప్లేలిస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ ఆప్షన్ ఇది. ఇక ఈ ఆప్షన్స్ కింద చూస్తే మనకి ఛానల్ లోగో కనిపిస్తుంది, ఛానల్ నేమ్ కనిపిస్తుంది, ఆ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కనిపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తే సబ్స్క్రైబ్డ్ అని కనిపిస్తుంది, ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. యూట్యూబర్స్ అందరూ కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అని. ఇక్కడ మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్డ్ బటన్ దగ్గరే మీకు సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఈ విధంగా మీకు సబ్స్క్రైబ్డ్ అని గ్రే కలర్లో కనిపిస్తుంది. అలాగే పక్కన చూసారు కదా బెల్ ఐకాన్, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఏ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేశారో ఆ ఛానల్లో వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. మీరు కామెంట్ చెయ్యాలి అనుకుంటే మాత్రం ఈ పేజ్ని కొంచెం ఇలా పైకి స్క్రాల్ చేస్తూ వెళ్ళాలి. కొంచెం స్క్రాల్ చేసిన తర్వాత మీకు ఇలా కామెంట్స్ అని కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసారు కదా యాడ్ ఏ పబ్లిక్ కామెంట్ అని కనిపిస్తుంది. మీరు అక్కడ ట్యాప్ చేసి మీకు నచ్చిన విధంగా ఏదైనా ఒక కామెంట్ పెట్టి పోస్ట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ వేరు ఆప్షన్స్ని ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నేను ఏదైనా ఆప్షన్ మిస్ అయ్యాను అనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.